గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు వీడియోకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు వార్తలు, ఈరోజు 4th August 2026. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిప్నే గుర్తించండి. వార్తల ముందు రోజు మాదిరిగానే మనం ఇండియా చూద్దాము. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ మొత్తం పెరిగింది. నిఫ్టీ 391, బ్యాంక్ నిఫ్టీ 983 పాయింట్స్, సెనెక్స్ 544 గుర్తించండి. ఇండియా విక్స్ కొద్దిగా పెరిగింది 0.131. ఇది వొలాటిలిటీ చూస్తుంది కాబట్టి ఇది నిన్న చాలా మార్కెట్ ఒక ట్రైన్ రౌండ్లో జరిగింది, అది గుర్తించండి. ఫారినర్స్ నిన్న 922 crores బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కూడా 1571 చేశారు. సో ఫారినర్స్ కొద్దిగా బై చేస్తున్నాం కాబట్టి ముందు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. సో మార్కెట్లో హెచ్చుతగ్గులైనవి కామన్గా గుర్తించి లాభాలు పొందడానికి ప్రయత్నించాలి. డౌ జోన్స్ అండ్ నాస్డాక్స్ రెండు పెరిగాయి నిన్న. యాక్చువల్ మన ఈవెన్ S&P 500 కూడా. డౌ జోన్స్ 693 పాయింట్ అప్, నాస్డాక్స్ 540 అప్ అండ్ S&P 500 కూడా 110 పాయింట్స్ అప్ ఉంది. ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ కొద్దిగా 10 పాయింట్స్ డౌన్లో నడుస్తుంది, అది గుర్తించండి. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. ప్రతి మంగళవారం నిఫ్టీ ఎక్స్పైర్ ఉంటుంది, ప్రతి బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది, సెనెక్స్ థర్టీ ఉంటుంది, గుర్తించండి. బ్రెంట్ ఆయిల్ కూడా కొద్దిగా తగ్గుతుంది, 84.22 per dollar ఉంది, గుర్తించండి. బ్యాంక్లో ఎటువంటి షేర్స్లో గుర్తించండి. వచ్చిన నా పర్సనల్ అపీలు, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ నుంచి కోరుకుంటున్నాను. ఓన్లీ 51 రూపీస్ వన్ టైం పేమెంట్. సో దీని మూలంగా మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో మీ యొక్క పర్సనల్ జాబ్లో నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మా షేర్ మార్కెట్ గురించి అడగవచ్చు, అది గుర్తించండి. సో ఇక్కడ 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ వార్తలు ఇస్తున్నాము. ఈ వార్తల ప్రకారం ఈ షేర్లో ఈరోజు అప్పు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వార్తల మూలంగా ఆ షేర్లో ఉత్పత్తి కానీ ఇతర సంబంధించిన విషయాలకు సంబంధం ఉంటుంది కాబట్టి ఆ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్ అంటే మార్నింగ్ పొద్దున 5% కన్నా ఎక్కువ అయితే దాన్ని వదిలేయడం మంచిది. ఎందుకంటే కార్డ్ బుకింగ్ వస్తుంది కాబట్టి తర్వాత కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవడం మంచిది. సో దీని యొక్క ఈ వార్తల యొక్క ప్రతిదానికి కూడా టెక్నిక్ అనాల్సి ఉంటుంది. చార్ట్ పరంగా ఒక వార్త మూలంగా కాక టెక్నిక్గా పెరగడానికి అవకాశం లేదు చూస్తాము. కాబట్టి ఈ వార్త అనంతరము టెక్నిక్ అనాల్సి కూడా గమనించండి. అది ముఖ్యంగా ఏ షేర్కైనా గుర్తించండి. ఈనాడులో కిమ్స్ అనేది మన హైదరాబాద్ మెడికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది 34 క్వార్టర్స్లో 37 crores మన ప్రాఫిట్ సంపాదించినట్టు. ఇది కంపేర్ చూస్తే 36 అప్గా గుర్తించండి. సాక్షిలో ఎటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో గోల్డ్ రేస్ ఈ వారం పెరిగే ఛాన్స్ నాకు వార్త వచ్చింది, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో IOC ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది 1 trillion పెట్రోకెమికల్స్ ఓవర్ నెక్స్ట్ 5 years. అండ్ కార్పొరేషన్ మంచి కంపెనీ, మంచి డివిడెండ్ కంపెనీ, ఆల్మోస్ట్ 5 to 6-7% డివిడెండ్ ఇస్తుందో గుర్తించండి. అండ్ GRC మన గార్డెన్ రీచ్ కంపెనీకి ఒక వాటర్ వచ్చినట్టు వార్త వచ్చింది 1032 crores ONGC. కాబట్టి ఈ రెండు షేర్ కూడా కొద్దిగా పెరగడానికి లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. రెండు కూడా మంచి కంపెనీగా గుర్తించండి. లైవ్మింట్ ప్రకారం మన LIC మీద ఒక వార్త వచ్చింది. అది ఒక 6.5 స్టేక్ను గవర్నమెంట్ అమ్మబోతున్నట్టు. ప్రస్తుతం ఇప్పుడు 424 ఉంది. ఎప్పుడైనా స్టేక్ను అమ్మడానికి ఉన్నప్పుడు బల్క్ ఉన్నప్పుడు డిస్కౌంట్ ఉంది, 10% డిస్కౌంట్ ఇస్తున్నారు 382. కాబట్టి LIC కొన్ని రోజులు తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 420 కూడా తగ్గడానికి అవకాశం ఉంది. మళ్ళీ 380 వరకు కిందకి వచ్చి మళ్ళీ పెరిగే అవకాశం కూడా గుర్తించండి. సో అప్పుడు మార్కెట్లో మనీ మన ఈక్విటీ పెరుగుతుంది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు తగ్గడానికి కొద్దిగా అవకాశం ఎక్కువ ఉందో గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కాయ కింద మన అశోక్ లేలాండ్ ఇచ్చారు. అశోక్ లేలాండ్ మంచి ఆర్డర్కి సంబంధించి 200 టార్గెట్ చెప్తున్నారు. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ కింద తీసుకోవాలని గుర్తుంచుకోండి. 200 కట్టి డాక్టర్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందిగా గుర్తించండి. ఆ రెడీంగ్ టైం నేను ఒక వార్త వచ్చింది. రెడీంగ్ టైం కూడా చాలా రోజులుగా పెరుగుతుంది. నేను వార్త వచ్చింది. సోలార్ ఎజ్కి సంబంధించిన ప్రయత్నం మొత్తం త్రూఅవుట్ ఇండియా అమ్మబోతున్నట్టు. ఇది గత 2-3 రోజులుగా పెరుగుతున్నట్టు గుర్తించండి. ఇండస్ట్రియల్ కూడా క్వార్టర్ రిజల్ట్లో 6% తప్పని వార్త వచ్చింది ఫర్ బెటర్ రియలైజేషన్ కింద. ఇందు ప్రకారం సెంచురీ ప్లాన్ ఒక మంచి కంపెనీ 2004 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు. సో దీని మూలంగా దీని యొక్క డబుల్ ఇన్కమ్ 2031 రావచ్చిన ఒక వార్త వచ్చింది. సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఎకనామిక్ టైం ప్రకారం బుల్లిష్ మూవింగ్ యావరేజ్ కింద 4 మంచి రిజల్ట్ ఇచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ 2 రోజు కంపల్సరీ పెడుతుంది. ఇది మంచి అప్ ట్రెండ్లో ఉందిగా గుర్తించింది. నేషనల్ అల్యూమినియం అని గుర్తుంది. DLF కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది 794 crores కింద Q1లో గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం HDFC బ్యాంకు ఎపిసోడ్ సెన్షియర్ ట్రబులింగ్ సిగ్నల్ గవర్నెన్స్ అండ్ ఎకనామిక్. సో HDFCలో కొద్దిగా ఇబ్బంది క్యాపిటల్ మన కార్పొరేట్ గవర్నెన్స్ నడుస్తుంది. అది ఇప్పుడు 45 crores యొక్క ఎంక్వైరీ చేసి పెనాల్టీ కూడా ఉంటుంది కొద్ది, కాబట్టి షేర్ తగ్గుతుంది. ఇది RSI కూడా రేస్ తగ్గుతుంది.
ఈ షేర్ కొద్దిగా ఎక్కువ కొనేవాళ్ళు కొద్దిగా మంచి కంపెనీ, ముందు మంచి బ్యాంకే, ముందు పెరగడానికి అవసరం ఉంది. కొద్దిగా ఇది ఒక కన్సర్న్ ఉందిగా గుర్తించండి. స్ట్రాటజీ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద పైన లాభం ఇచ్చారు, దాన్ని గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం కేఈసీ ఇండస్ట్రీలో రిజల్ట్ కూడా ఇచ్చింది ఆల్మోస్ట్ 40%. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉందో గుర్తించండి. సో ఇందాక చదివిన మన అన్ని యొక్క షేర్ల యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా షేర్ యొక్క స్థితి మనకు తెలుస్తుంది. ఒక షేర్ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, సైడ్ వేస్ ఉందా, ఈ మూడే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కొనడానికి ప్రయత్నించాలి, సైడ్ వేస్ ఉన్నప్పుడు కానీ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కొనడానికి ప్రయత్నించదు. సో మనం షేర్లకు ముందు మన సెక్టర్ కూడా రోజు చూస్తున్నాము. ప్రస్తుతం ఆటో చూద్దాము. ఆటో సెక్టర్ ఎలా ఉందని చూద్దాం. ఇక్కడ మనం 2 ఇండికేటర్స్ పెట్టినాము మీకు రోజు మాదిరిగా చెప్పినట్టు. ఒకటి మూవింగ్ యావరేజెస్ 20 డేస్, 50 డేస్, 100 డేస్, 200 డేస్. ఎప్పుడైతే ఈ 4 గీతల పైన ఏ షేర్ అయితే ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్గా ఉన్నట్టు గుర్తించాలి. దాని తర్వాత దీనికి RSI కూడా ఉంటుంది. RSI అనేది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది ఎప్పుడైతే ఇది 0 to 100 ఉంటుంది, బిలో 30 ఉంటే డౌన్ ట్రెండ్, 30 to 45 సైడ్ వేస్, 45 అబోవ్ అప్ ట్రెండ్గా గుర్తించండి. సో ఇక్కడ ఆటో సెక్టర్ గత ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే మీరు ఆల్మోస్ట్ 17 నుంచి కంటిన్యూ అయిపోతుంది. ఎప్పుడైతే దీని పైన ఉంటుందో ట్రెండింగ్ ఉన్నట్టు గత 4 డేస్ నుంచి పెరుగుతుంది. అండ్ RSI కూడా 75 ఉంది, మినిమం 45 సరిపోతుంది డేకు. సో ఇది పాజిటివ్గా ఉన్నట్టుగా మనం గుర్తించాలి ఆటో సెక్టర్. అట్లనే కన్జంప్షన్ షేర్స్ కూడా ఇది కూడా ట్రెండింగ్లో ఉంది చెప్పవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉంది. అండ్ RSI కూడా 75గా గుర్తించండి. నెక్స్ట్ ఎనర్జీకి సంబంధించిన షేరు. ఎనర్జీ షేర్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు తగ్గింది, ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది 3 డేస్ నుంచి. RSI కూడా కొద్దిగా బలపడి 45 నుంచి 47 వచ్చింది. బట్ ఇది ఇంకా పెరగడానికి కొద్దిగా మూవింగ్ అవరేజ్ పైన ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం 38,930 ఉంది. ఇది ఎప్పుడైతే 39,643 క్రాస్ అవుతుందో అప్పుడే ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉందిగా గుర్తించాను. అండ్ FMG షేర్ కూడా ప్రస్తుతం 49,965 ఉంది. RSI 57 ఉంది. మూవింగ్ అవరేజ్ ఆల్మోస్ట్ 3 మూవింగ్ అవరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ 200 మూవింగ్ అవరేజ్ 51,092 క్రాస్ అయిన తర్వాత ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. IT ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ 5 డేస్ 6 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ప్రస్తుతం 31,750 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా ఇప్పుడు 31,750 ఉంది కాబట్టి 31,760 క్రాస్ అయిన తర్వాత ఆయన మంచి మూమెంట్ వచ్చే అవుతుంది. RSI కూడా బలపడి 70 ఉంది. మెటల్ సెక్టర్ చూస్తే మెటల్ సెక్టర్ కూడా ప్రస్తుతం 12,940 ఉంది. ఇది కూడా RSI బలపడి 60 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ గత 2-3 నుంచి మూవింగ్ క్రాస్ అయ్యి పెరుగుతుంది కాబట్టి మెటల్ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది గుర్తుంది. ఫార్మా సెక్టర్ కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది. ఆయన RSI కూడా 70 ఉంది కాబట్టి ఈ సెక్టర్ కూడా పాజిటివ్గా ఉందిగా గుర్తించాలి. అండ్ నిఫ్టీ ఆయిల్స్ అండ్ గ్యాస్ కూడా ఇది కూడా పాజిటివ్గా ఉంది. ఇది కూడా RSI 60 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ఉంది. అంటే ఇప్పుడు 11,350 ఉంది. ఎప్పుడైతే 11,380 క్రాస్ అవుతుందో ఈ సెక్టార్లోని షేర్లన్నీ పెరగడానికి అవకాశం ఉంది. అట్లనే సిల్వర్ బీ సంబంధించింది ఇది ETF ప్రస్తుతం 207 ఉంది. కొద్దిగా తగ్గుతుంది మనం చెప్పుకున్నాం. ఇది ఎప్పుడైతే 221 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంది. RSI కూడా 40 ఉంది, బలపడాలి అని గుర్తించండి. గోల్డ్ బీ కూడా ప్రస్తుతం 170 ఉంది. ఇది కూడా కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. ఇది ఎప్పుడైతే 120 క్రాస్ అవుతుంది, ప్రస్తుతం 170 ఉంది, 120 క్రాస్ అయిన తర్వాతనే మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. RSI కూడా ఇప్పుడు బలపడుతుంది, 45 ఉంది. సో నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఆల్మోస్ట్ కంటిన్యూగా పాజిటివ్గా ట్రెండ్ అవుతుంది. గత 7 డేస్ నుంచి నేను కూడా చాలా పెరిగింది. నేను ఒకటేసారి లాస్ట్ మూమెంట్ 200 పాయింట్స్ పెరిగింది, 390. అండ్ RSI కూడా 66 ఉంది కాబట్టి ఈరోజు కూడా ట్రెండింగ్ ఉండే అవకాశం గుర్తించాలి. నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం ప్రస్తుతం 395 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర ఉంది. బట్ ఎప్పుడైతే 402 క్రాస్ అవుతుందో ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. RSI బలపడి 50 ఉంది. కిమ్స్ హాస్పిటల్ ప్రస్తుతం 820 ఉంది. RSI 60 ఉంది. RSI బలపడింది. ఇది కూడా మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 2 రోజులు క్రాస్ అయింది. ఇది ముందు పెరగడానికి ఇక్కడ అవకాశం కనిపిస్తుంది. IOC ప్రస్తుతం 143, 144 మధ్య ఉంది. RSI 56 ఉంది. RSI బలపడింది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అయింది. ఇప్పుడు 143, 144 ఉంది కాబట్టి 200 మూవింగ్ యావరేజ్ 148, 149, 150 ఎప్పుడైతే 150 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ GRC అంటే గార్డెన్ రిజిస్టర్ సిబిడిఎస్ ప్రస్తుతం 2,580 ఉంది. ఇది కొద్దిగా వీక్ ఉందని చెప్పవచ్చు. RSI కూడా బిలో 44 ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. బట్ ఇది పెరగాలంటే 2,647 క్రాస్ కావాలి, అప్పుడే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అశోక్ లేయాండ్ కంటిన్యూగా పెరుగుతుంది, 175 ఉంది. ప్రస్తుతం RSI బలపడి 72 ఉంది, ఓజోన్లోకి వస్తుంది. ఇది కూడా అన్ని మూవింగ్ క్రాస్ అయింది, మొన్న క్రాస్ అయింది, అది గుర్తించండి.
నెక్స్ట్ రెడింగ్టన్ లిమిటెడ్ ప్రస్తుతం 3% ఉంది. ఇది కంటిన్యూ ఆఫ్ 6 days నుంచి పెరుగుతుంది. ఆర్ఎస్ఐ బలపడి 81 ఆల్మోస్ట్ ఓవర్సోల్డ్ జోన్కి వచ్చేసింది. మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది, గుర్తుంచండి. బట్ 6 days నుంచి పెరిగింది కాబట్టి గ్యాప్ అప్ ఎక్కువైపోయింది కాబట్టి తగ్గడానికి అవకాశం ఉంది. గ్యాప్ మళ్ళీ ఫిల్ చేయడానికి కిందకి వచ్చిన తర్వాత పైకి పోవడానికి అవకాశం ఉంది, గుర్తించాలి. అండ్ జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రస్తుతం 732 ఉంది. ఆర్ఎస్ఐ బలపడి 55 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది. 732 ఉంది కాబట్టి 74 ఇంకా ఒక 2 రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. నేషనల్ అల్యూమినియం ప్రస్తుతం 360 ఉంది. ఆర్ఎస్ఐ బలపడి 15 అయింది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయ్యి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా పెరగడానికి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే రిజల్ట్ కూడా బాగా వచ్చింది. అండ్ సెంచరీ ప్లే బోర్డ్స్ ప్రస్తుతం 770. ఆర్ఎస్ఐ కూడా కొద్దిగా వీక్ నుంచి స్ట్రాంగ్ కాబోతుంది, 46 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కింద ఉంది. ఇది ఎప్పుడైతే 783 అంటే ఇక్కడ నుంచి ఇంకొక 10-11 పెరుగుతాయి కానీ ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ డిఎల్ఎఫ్ ప్రస్తుతం 668 ఉంది. ఆర్ఎస్ఐ 56 ఉంది. ఆర్ఎస్ఐ పర్వాలేదు. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ఉంది. 668 ఉంది. ఇంకొక ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర ఉంది కాబట్టి పాజిటివ్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పైన్ లాబ్ ప్రస్తుతం 152 ఉంది. ఆర్ఎస్ఐ బలపడి 52 ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 168 క్రాస్ అయిన తర్వాత పెరిగే అవకాశంగా గుర్తించండి. కేఈ ఇండస్ట్రీ ప్రస్తుతం 5023 ఉంది. ఆర్ఎస్ఐ బలపడి 49 ఉంది. బట్ ఇది మూవింగ్ కింద ఉంది. ఇప్పుడు 5023 ఉంది. ఇది ఎప్పుడైతే 5066 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ ఉంది. సో ఇది ఈరోజు వార్తలు ముగించే ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే.